చనిపోదామని నేను కూడా అనుకున్నామ్మా. కానీ చనిపోయే ముందు నా భర్త చచ్చిపోక ముందే నా లైఫ్లోకి నాకు ఒక కొడుకు అంటూ ఒక అబ్బాయి వచ్చిండు. నాకు దగ్గర ఇప్పుడు చెప్తున్నా, నా దగ్గర 2-3 వేల మంది తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఫోన్ చేస్తే నా కోసం ఉరికొచ్చే తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఒక బార్డర్ వరకే ఉంటారు. ఆ బార్డర్ దాటి కొంతమంది మాత్రమే నా లైఫ్లోకి వస్తారు. అది దాటి నా భర్త ఉన్నప్పుడు నా కొడుకు అనే ఒక రూపంలో సాయి కొడుకు అనే రూపంలో నా లైఫ్లోకి వచ్చిండు. వాడి ఏజ్ ఇప్పుడు 23, నా ఏజ్ ఇప్పుడు 29. వాడు నా కొడుకని అమ్మ అన్న పిలుపుతో నా లైఫ్లోకి వచ్చిండు. సో నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అమ్మ నేనున్నా, ఏం కాదు, నేను చూసుకుంటా అని చెప్పేసి చూడడం చేయడం. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయే సిచ్యువేషన్లోకి వచ్చినా కూడా నాకు హార్ట్ బీట్ ఆగిపోతుంది ఆలోచిస్తే. ఇప్పటికీ కూడా ఎక్కువ ఆలోచిస్తే హార్ట్ బీట్ ఆగిపోయి బ్రీతింగ్ అందదు. నా కొడుకు నా బ్రీతింగ్ ఇచ్చి మరీ నన్ను కాపాడిన రోజులు చాలా ఉన్నాయి టెన్షన్లో. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫ్రెండ్సే తోడు ఉంటున్నారంటారు. అవును, ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లేకుండా అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీతో పాటు నేను నిజం చెప్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ ఎందుకు ఇంత సోది పెడుతున్నారు, ఎందుకు ఇంట్లో ఇల్లు లేదా ఏం లేదా ఎందుకు అనే ఒకప్పట్లో, ఇప్పుడు ఫ్రెండ్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న క్షణం, రేపు ఎవరు చచ్చిపోతారో తెలియట్లేదు. ఉన్న క్షణం ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేసి తెల్లారనే రోజు చనిపోయినా బాధలేదు.